హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం కాస్త ఇక అయిపోయినట్టుంది వాళ్ళ పరిస్థితి. తాజాగా అక్కడ స్థానిక ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు మొన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్ని కాంగ్రెసే గెలుచుకుంది. తెలంగాణలో చూసాం కాంగ్రెసే గెలుచుకుంది. కానీ హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చేటప్పటికి రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా వచ్చినటువంటి లెక్కల్లో చూసినా కూడా అదే పాయింట్ కనబడుతోంది. మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎట్లా అయితే భారీ విజయాలు సాధించిందో అక్కడ ఒక్క కార్పొరేషన్‌కి మాత్రమే పరిమితమైంది గదా! కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున విజయాలు సాధించింది గదా! ఇక క్రమంగా అక్కడ సీన్ మారుతోంది. ఈవెన్ జిల్లా పరిషత్తులు వీటిట్లో గూడా అదే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లేటెస్ట్‌గా జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి లేటెస్ట్‌గా. కార్పొరేషన్స్‌లో 2/2 బీజేపీ గెలుచుకుంది. ఒక్కదాంతో కాంగ్రెస్ సరిపుచ్చుకుంటే ఇప్పుడు జిల్లా పరిషత్ ఎలక్షన్స్‌లో బీజేపీ 136 జెడ్పీటీసీలు గెలుచుకుంది. కాంగ్రెస్ 52కి పరిమితమైంది. ఇతరులు 43. ఇందులో మొత్తం 10 జిల్లాల్లో బీజేపీ 9 జిల్లాలు క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ పార్టీ ఒక్క జిల్లాతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి.